గౌతమ్ రావు అంటే చాలా పవర్ఫుల్ అనే వ్యక్తి అయితే ఉద్యమాల కారణంగా ఎటువంటి మార్పు మన సమాజాన్ని తీసుకురాగలుగుతాము రావడం కారణంగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కూడా వచ్చినట్టయితే ఇంకెక్కువ పని చేయవచ్చు అనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది. యువకులలో పోతే ఎక్కడ చూసినా ఈ హైదరాబాద్ జిల్లాకు సంబంధించి అమ్మో గౌతమ్ రావు అన్న నాతో పనిచేసినటువంటి కార్యకర్తలు నాతో పనిచేసినటువంటి నాయకులందరికీ కూడా అందరం కూడా కలిసి ఒక పనిచేయాలనే ఒక ఆలోచనతో అందరం కూడా ఆ విధంగానే పనిచేసినాం. అట్లనే అన్న ఇప్పుడు తెల్లారితే పొద్దుగుకితే ఏమన్నా అంటే బీజేపీ అంటారు. బీజేపీ అంటే ఏమన్నా మతమా అన్న? మరి బీజేపీ అనేది మతం కాదు, కాకుండా కొంతమంది ఒక మతంతో పార్టీ అని చెప్పేది మాట్లాడుతారో అవగాహన లేకుండా మాట్లాడేటువంటి మొత్తము రాజకీయ స్వార్థంతో మాట్లాడుతుంది. నిజంగానే అసలు గౌతమ్ రావు గారికి ఓటేసి ఎందుకు గెలిపేయాలి మరి? ఈ యొక్క హైదరాబాద్ డెవలప్మెంట్ కొరకు, ఈ హైదరాబాద్ ప్రజలు శాంతియుతంగా జీవించడం కొరకు, ఈ హైదరాబాద్లో అయితే ఎంఐఎం యొక్క ఆగడాలు అడ్డుకోవడం కొరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను నిలబడ్డాను కాబట్టి నాకు తప్పకుండా వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అట్లా అంటున్నారు ఏందన్నా, అసలు వక్ఫ్ బోర్డు ఎందుకు? ఇటు హిందువులు బాగుపడతారు తప్ప మాకేమొస్తున్నది, మమ్మల్ని ముంచదందుకు ఆ సవరణ ఎందుకు? కాబట్టి చాలామందికి అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏందో కూడా తెలియదు. మరి అటు కారు గుర్తులు కానీ ఇటు చేయి గుర్తులు కానీ అసలు వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టలేదు. కేవలము గౌతమ్ రావుకు భయపడే రాజకీయంగా వాళ్ళు కుట్ర ఎప్పుడు పంతుంటారు, ఎంఐఎంకు అనుకూలంగానే. ఇంకొక విషయము, మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌతమ్ రావు గారికి సాన్నిహిత్య సంబంధం బాగుంది. అందుకనే ఇప్పుడు గౌతమ్ రావు గారు గెలవడానికి కిషన్ రెడ్డి గారు కూడా కీ ప్లే చేస్తున్నారు అనే మాటలు అయితే బయట వినిపిస్తుంది. డెఫినెట్గా మేము కలిసి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి వారి నాయకత్వం మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆ సాన్నిధ్యం తప్పకుండా ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.